ఈ సోయా మనం పేస్ట్ చేసుకుంటే మనకి బైండింగ్ అంటే మనకి ఏదైనా కబాబ్ చక్కగా పట్టుకోవడం కోసం బైండింగ్ కావాలంటే మీరు కొంచెం పుట్నాల పప్పు పొడి కూడా వేసుకోవచ్చు. శనగపిండి వేసుకుంటే కొంచెం పచ్చి వాసన వస్తుంది. అలా కాకుండా పొట్టి శనగల్ని నీళ్ళలో నానబెట్టి వేసుకుంటే మీకు బైండింగ్కి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మన ఈ కాబూలీ శనగలు లేకపోతే మన దేశపు శనగలు కూడా మనం వేసుకోవచ్చు. కొంచెం అంత పుదీనా కొత్తిమీర కూడా మనం ఇందులో వేసుకోవచ్చు. అలాగే ఒక కబాబ్లో లైట్గా కొంచెం అంత పుల్లదనం ఉంటే బాగుంటుంది. నిమ్మరసం వేస్తే ఇంకా మరి కబాబ్ కొంచెం సాఫ్ట్గా అవుతుంది. కాబట్టి ఇందులో అనార్దానా పౌడర్ అంటే ఎండిపోయిన దానిమ్మ గింజలు ఉంటాయి కదా, వాటితోటి పొడి చేస్తారు. అది కబాబ్లలో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఏంటి అన్నీ వేసా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి బర్ కాకపోతే బర్ అని మనం దీన్ని బరకగా పేస్ట్ చేసుకునే లోపల ముందు కొంచెం తగినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు కొంచెం తక్కువగా వేసుకోండి, అవసరం పడితే మళ్ళీ కొంచెం లాస్ట్లో వేసుకోవచ్చు. ఇదంతా చేసుకొని ఒక బౌల్లో తీసుకొని మంచిగా కలుపుకొని ఎలా మన ఈ కబాబ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మనం ఇవన్నీ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పటిదాకే మనకి ఇందులో ఏం వేసామో మనకే తెలుసు. మిగతా వాళ్ళందరూ ఇదేదో మంచి మటన్ కబాబ్ అనుకుంటారు. ఎందుకంటే మీరు చూసారు కదా, ఇంత వెజిటేరియన్లో కూడా చాలా టేస్ట్ మనం తీసుకురాగలుగుతాం ఇంత సింపుల్గా. అయితే ఒకటే మనం ఇది చేసుకున్నప్పుడు ఈ ముద్ద చూడండి చక్కగా ఇలా కబాబ్లా చేయగలగాలి. మరి ఈ కబాబు నూనెలో మనం వేసినప్పుడు లోపల సైడ్ కూడా చక్కగా కుక్ అయితేనే ఈ షీక్ కబాబ్స్ బాగుంటాయి. అవైతే వాళ్ళు ఐరన్ రాడ్లకి పెట్టి చేస్తారు. మరి మనకి ఐరన్ రాడ్లు పెట్టి మన ఇంట్లో చేసుకోవాలంటే కష్టం కదా. కానీ నూనెలో ఎలా ఈ కబాబ్స్ చేయాలనేది మీకు చూపిస్తాను. సో ఈ మిశ్రమం మాత్రం ఇలా ఉండాలి, చక్కగా పట్టుకునేట్టు మన కీమాలా తయారైపోతే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత దీన్ని ఎలా మనం షీక్ కబాబ్ ఎలా నూనెలో ఫ్రై చేసుకుంటామో మీరే చూస్తారు కదా. ఇప్పుడు మన షీక్ కబాబ్ మన ఇంట్లోనే ఎట్లా చేసుకోవాలనేది చూపిస్తాను కదా. ఏం లేదు, మనం ఏదన్నా ఇప్పుడు నా దగ్గర చిన్న వుడెన్ స్పూన్ ఉంది, తీసుకున్నాను. మన ఈ కీమా మిశ్రమం ఏదైతే ఉందో మన వెజిటేరియన్ సోయాబీన్తో చేసుకున్నది, దీన్ని తీసి మన ఈ చెంచాకి చక్కగా మనకు కావాల్సినంత మనం వేసుకోవచ్చు. మీకు పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా. సో ఇది కొంచెం నాకు పెద్దగా అనిపిస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత ఏముంది, సింపుల్గా ఈ కబాబ్ని మనం జాగ్రత్తగా చేత్తో ఇలా తీసేయాలి. ఇప్పుడు లోపల హోలు ఇటు సైడ్ కూడా చక్కగా ఉంది. మన కబాబు అందులో వేసేసి ఫ్రై చేసుకోవడం. ఏంటి ఎంతో సింపుల్. సో మరొకసారి చూపిస్తున్నాను. ఇట్లా వుడెన్ స్పూన్కి చక్కగా మనం ఎలా కీమా కబాబ్ వాళ్ళు ఎలా చేస్తారో ఈ వెజిటేరియన్ తోటి కూడా మనం చేసుకోవాలి. కానీ నేను ఛాలెంజ్ ఇస్తున్నాను, ఈ షీక్ కబాబ్ని మీరు చక్కగా వెజిటేరియన్ చేసి మీరు నాన్ వెజిటేరియన్ వాళ్ళకు కూడా పెట్టండి. వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు, ఏంటిది వెజిటేరియనా అని. అంత టేస్టీగా ఉంటుంది. ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత ఈ కబాబులు మనం తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకునేటప్పుడు వీటిని ఫ్రై అయిన తర్వాత కొంచెం నిమ్మరసం, కొంచెం అంత కొత్తిమీర, వీలైతే కొంచెం చాట్ మసాలా దీనిపైన వేసి ముక్కలు కట్ చేసిస్తే చాలా ఇష్టంగా చాలా టేస్టీగా తింటారు. చూస్తారు కదా, మన ఇంట్లోనే వెజిటేరియన్ అది కూడా సూపర్ షీక్ కబాబ్ రెడీ అయిపోతుంది. దీన్ని ఎట్లా వడ్డించాలో కూడా మరోసారి చూపిస్తాను. మంచిగా ఇలా ఫ్రై చేసుకుందాం. మరిన్ని చేసుకొని దీన్ని ఎట్లా వడ్డించాలో చూద్దాం. మన షీక్ కబాబ్ రెడీ. మరి వీటిని ఇలా చేసుకున్న కబాబ్స్ని మనం చాపింగ్ బోర్డ్ మీద పెట్టుకుందాం. బయట లైట్గా క్రిస్పీ ఉన్న లోపల సాఫ్ట్గా ఉంటుంది. మరి వీటిని ఫస్ట్ మనం ఇలా కావాల్సిన సైజులో మనం కట్ చేసుకుందాం. మన కబాబ్స్ ఓహో కట్ చేసి వీటిపై కొంచెం చాట్ మసాలా, కొంచెం నిమ్మరసం, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొంచెం అంత కొత్తిమీర కూడా వేసేసుకుందాం. వీటిని మనం మంచిగా మన ప్లేట్లో సర్వ్ చేసుకొని తినడమే. మన కబాబు, మన ఉల్లిపాయలు. ఈ కబాబ్స్ తోటి చాలామంది ఎక్కువగా మింట్ చట్నీ, పుదీనా చట్నీ ఎంజాయ్ చేస్తారు. సో
చాలా సింపుల్గా వెరైటీగా చాలా బాగుంది. మరి చూడ్డానికి షీక్ కబాబ్గా, టేస్ట్ షీక్ కబాబ్లా, కానీ వెజిటేరియన్. ఇలా నేను చూపించిన విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ సూపర్గా ఎంజాయ్ చేస్తారు. నా ఫేవరెట్ వెజిటేరియన్ షీక్ కబాబ్ రెడీ. దీంతోపాటు మింట్ చట్నీ చేసుకుంటారా, మీ ఇష్టమైన సాస్తో సర్వ్ చేసుకుంటారా, అది మాత్రం మీ ఇష్టం.